మనమందరం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా వినాయక చవితి పండుగ ఎందుకు ఇంత ముఖ్యమైంది? అలానే వినాయక చవితి పండుగకి యువకులు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు? వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే శాపమని ఎందుకు అంటారు? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరిస్తాను. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సరే, ఇంక వీడియోలోకి వెళితే, పూర్వకాలంలో ఒక రోజు కైలాసగిరిలో శివ పార్వతి కొడుకులైన వినాయకుడు కార్తికేయులు వీళ్ళిద్దరు కొడుకుల్లో గణాధిపతి ఎవరికి చెందుతుందో అనే ప్రశ్న దేవతలందరూ శివుడు ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్రశ్నకి సమాధానం కోసం అలానే సమస్త గణులకి అధిపతిని నియమించడానికి ఆ పరమశివుడు దేవతల అందరి సమక్షంలో తన ఇద్దరు కొడుకులకి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఈ సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనపడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానం చేసి మళ్ళీ నా దగ్గరికి రావాలి. అలా ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వారే సమస్త గణాలకి అధిపతి అని పరమశివుడు నిర్ణయిస్తాడు. అలా ఈ పోటీకి ఇద్దరు అంగీకరిస్తారు కూడా. అలా వినాయకుడికి కార్తికేయులకి పోటీ మొదలవుతుంది. దాంతో కార్తికేయులు వెంటనే తన నమిలి వాహనం ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోతారు. కానీ వినాయకుడు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా వెనక్కి తిరిగి తన తల్లిదండ్రులైన శివ పార్వతుల దగ్గరికి వెళ్లి తన 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయి విఘ్నేశుణ్ణి ఇలా అడిగారు: ఒక పక్క నీ తమ్ముడు పోటీ మొదలవగానే మెరుపు వేగంతో ముందుకు సాగితే నువ్వేమో ఇక్కడే ఉండి ఎలా చేస్తున్నావు అని అడగగానే వినాయకుడు వాళ్ళకి ఇలా సమాధానం ఇచ్చాడు: ఎవరైతే తమ తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో వాళ్ళకి సమస్త సృష్టి వాళ్ళ తల్లిదండ్రుల్లోనే కనిపిస్తుంది. ఇంకా వారి చుట్టూ చేసే ప్రదక్షిణాలు విశ్వంలోనే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తే వచ్చే పుణ్యంకేమీ తక్కువ కాదు అని వినాయకుడు దేవతలతో చెప్తాడు. అలా వినాయకుడు పోటీ మొదలవగానే శివ పార్వతి చుట్టూ 3 సార్లు తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయాడు. అయితే మరోవైపు కార్తికేయులు విశ్వాన్నంతా చుడుతూ 3,50,000 నదులని క్షమిపించారు. అయితే ఏ నది దగ్గరకు వెళ్ళినా వినాయకుడు అంతకు ముందే ఆ నదిలో స్నానం చేసి తనకి ఎదురొస్తున్నట్టు కనిపించాడు. అది చూసి కార్తికేయులు ఆశ్చర్యపోయారు. అయినా కూడా అత్యంత వేగంతో విశ్వాన్నంతా 3 సార్లు చుట్టి కైలాసానికి చేరుకున్నాడు. కానీ కార్తికేయులు కైలాసానికి చేరేసరికి కైలాసంలో పండగ వాతావరణం అలుముకుంది. ఏమిటా అని కార్తికేయులు వెళ్లి చూడక వినాయకుడిని విజేతగా గుర్తించి ఆయనకి గణాధిపతి అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయునికి వినాయకుడు తన తల్లిదండ్రుల మీద చూపిన భక్తి విధేయతలే తన విజయానికి కారణమని తెలుసుకొని, నా అన్న వినాయకుడు గణాధిపతి అందుకున్నాడు అని ఆనందపడ్డాడు. అలా తనపై ఎంతో ప్రేమ చూపించి విజేతలుగా నిలిచిన వినాయకుడిని మహాశివుడు దగ్గరికి తీసుకొని, ఇప్పటి నుంచి ఏ పూజ జరిగినా ఏ వ్రతం జరిగినా ముందు నీకే చెయ్యాలి, అలా ముందుగా నిన్ను ప్రార్థించి ప్రారంభించిన ఏ పని అయినా అది సంపూర్ణంగా జరుగుతుంది అంటూ మహాశివుడు ఆశీర్వదించారు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితిలో వినాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. కారణంగానే భాద్రపద శుద్ధ చవితి రోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ఇప్పుడు వరకు చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మరో ప్రశ్న ఏంటి అంటే, వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అంటారు? దీని వెనక కూడా ఒక కథ దాగుంది. అది ఏమిటంటే మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్తాను. అప్పుడులోగా ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. సాధారణంగా వినాయక చవితి రోజు అన్ని దేశాల్లో భక్తులందరూ వినాయకుడికి అన్ని రకాల పిండి వంటలు సమర్పిస్తారు. దాంతో వినాయకుడు ఆహారంలోని కొన్ని పదార్థాలు తన వాహనమైన కుసీకాకి పెట్టి మిగతాదంతా కడుపు నిండా ఆరగించి చీకటి పడే వేళకు కైలాసానికి చేరుకుంటాడు. అలా వినాయకుడు ఒకసారి తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళకి నమస్కరించడానికి ఎంత ట్రై చేసినా తన పొట్ట వంగదు. అలానే చేతులు నేలకు తాకవు. ఎంత ప్రయత్నించినా తన తల్లిదండ్రులు నమస్కరించుకోవడానికి కుదరదు. ఆ సమయంలో శివుడు తలపైనున్న చంద్రుడు అక్కడ జరిగిందంతా చూసి నవ్వుతాడు. దాంతో చంద్రుడు చూపు తాగి వినాయకుడు పొట్ట పగిలి పొట్టలో ఉన్న ఆహారం అంతా బయటకు వచ్చి వినాయకుడైతే మరణిస్తాడు. అదంతా చూసిన పార్వతీదేవి తన కుమారుడు మరణించారని ఏడుస్తూ అందుకు కారణమైన చంద్రుడి వైపు చూస్తూ, ఓరు దుర్మార్గుడా, నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు, చూసిన వాళ్ళు పాపాత్ములయ్యి నీలాపనిందులు అనుభవించక తప్పదు అని శపిస్తుంది. ఈ విషయం కాస్త దేవతలైన విష్ణుమూర్తికి తెలిసి అక్కడ ప్రత్యక్షమయ్యి వినాయకుడిని బ్రతికించి అమరత్వాన్ని ఇస్తాడు. అప్పటికే చంద్రుడిని ఎవరు చూసినా పాపమే అని పార్వతీదేవి శాపం ఇచ్చిన విషయం తెలుసుకున్న దేవతలు ఆందోళనతో పరుగున అక్కడికి చేరుకొని పార్వతీదేవితో ఇలా అన్నారు: తల్లి నమస్కారం, మీరు ముందుగా శాంతించండి. మీరు ఇచ్చిన శాపం ఈ లోకానికే ముప్పు, దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని చెప్తారు. దయచేసి మీరిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటూ బ్రతిమలాడతారు. దేవతలందరూ అలా ప్రార్థింపబడేసరికి పార్వతీదేవి శాంతించి వాళ్ళతో ఎలా అన్నారు: అప్పుడు పార్వతీదేవి, నా ఆగ్రహానికి గురైన చంద్రుడికి శాప విమోచనం కుదరదు, కానీ చిన్న మార్పు చేయగలను. ఏ రోజైతే చంద్రుడు నా కొడుకును చూసి నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రం, అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం ఆ శాపం ఫలిస్తుంది అని చెబుతుంది. అలా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందల పాలు అవ్వడం అనేది రావడం జరిగింది. ఈ వీడియోని ఎంతవరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. అలానే ఈ వినాయక చవితితోనైనా మీ జీవితంలో మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి.